హాయ్ గైస్, అందరికీ నమస్తే. మనకైతే ఫ్రీ ఫైర్ మ్యాచ్లో అయితే ఇవాళ అయితే మొత్తం గ్లిచ్ అయితే పడ్డదనమాట. ఇప్పుడైతే నేను ఇప్పుడు దిగిన ఎంబడే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. మళ్ళీ ఓపెన్ చేస్తున్నా ఫ్రీ ఫైర్ అయితే. ఇప్పుడు ఓపెన్ అయితే చేస్తున్నా ఫ్రీ ఫైర్ని. వచ్చేసిన ఓపెన్ చేస్తున్నా. మళ్ళీ ఏం చేస్తున్నా అంటే మళ్ళీ మ్యాచ్ కాగానే మళ్ళీ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది గైస్. ఎందుకు వెళ్ళిపోతుందో అర్థమవుతలేదు. ఇప్పటికైతే నేను ఒక 5 times బ్యాక్ అయితే వెళ్ళిపోయినా ఈ మ్యాచ్లో. ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు అయితే గేమ్లోకి అయితే వెళ్తున్నా. జెర్సేపు కాగానే చూడండి, అది మొత్తం అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి చూడండి. ఇప్పుడైతే నేను గేమ్ లోపలికి అయితే పోతున్నా. స్టార్ట్ అయితే అవుతుంది. ఇప్పుడైతే డైరెక్ట్ మ్యాచ్లోకి అయితే మనం అయితే వెళ్ళిపోయినాం. మా వాళ్ళందరికి కూడా అయిపోయింది. టీం మొత్తం అయిపోయింది. గ్లిచ్ అయితే అవుతుంది. ఈ బిఆర్ గ్లిచ్ ఎందుకు అవుతుందో మీకు తెలిసి అయితే జర కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైతే వస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నేను ఇప్పుడే లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చిన కదా. ఇప్పుడైతే మా టీం మెంబర్స్కి అయితే అది చెప్తున్నా నేను, ఇట్లా గ్లిచ్ అవుతుందని చెప్పేసి. నేను వీడైతే ఇప్పుడు మొత్తం ఎనిమిస్ అయితే ఉన్నారు. చాలామంది ఎనిమిస్ ఒకరిని కొట్టేసిన. అరే స్క్వాడ్ ఉంది గాయస్. ఇడైతే స్క్వాడ్ ఉంది. బ్యాక్ అయితే ఎందుకు వెళ్ళిపోతుందో చూస్తున్నా. ఇప్పుడైతే మనం అయితే స్క్రీన్ రికార్డింగ్ అయితే వేసుకొని మన వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి, వీడియో పెడదామని చెప్పేసి స్క్రీన్ రికార్డింగ్ అయితే తీస్తున్నా. ఇగో మన ఇడైతే స్క్వాడ్ అయితే ఉంది. మనమైతే ఇప్పుడు మంచిగా సేఫ్ జోన్లోనే ఉన్నాం. కానీ మనకి ఇంకా మళ్ళీ బ్యాక్ పోయింది గ్యాస్. మళ్ళీ ఓపెన్ అయితే చేస్తున్నాం. ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు గ్యాస్. ఈ లిటరలీ మనకైతే ఈ ఫ్రీ ఫైర్ గ్లిచ్ ఎందుకు అవుతుందో అర్థమవుతలేదు. ఇప్పటికి సెకండ్ టైం అనుకుంటా. ఆల్రెడీ అయిపోయింది. ఇది థర్డ్ టైము. సెకండ్ టైం కూడా ఇందాకనే ఓపెన్ చేసినాము. గ్లిచ్ అవుతుందని చెప్పేసి వీడియో పెడుతున్నాను నేను మీకు. గైస్ ఈ గ్లిచ్ ఎందుకు అయిందో జర మీరు చెప్తారా గైస్? జర కామెంట్లో అయితే కామెంట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం మ్యాచ్ అయితే ఓపెన్ చేసేద్దాం. డైరెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది గైస్. ఇగో ఇప్పుడు బ్యాక్ వచ్చేసింది. డైరెక్ట్ కనెక్ట్ అయింది బీఆర్లకి. మనమైతే మళ్ళీ మ్యాచ్ పోదాం. మనమైతే సేఫ్ జోన్లో అయితే ఉన్నాము. లోపలికి అయితే పోవాలి మళ్ళీ, లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఓకే, మనం సేఫ్ జోన్ ఇప్పుడే జోన్ పడ్డది గైస్. ఇప్పుడే జోన్ పడ్డది. జోన్ మొత్తం ఎనిమిస్ ఉన్నారా? ఎనిమిస్ అయితే ఉన్నారు గైస్. ఒకరికి క్యారెక్టర్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఒక కిల్ అన్న వస్తుంది. గైస్ ముందరైతే ఒకటి పోయిండు. మళ్ళీ బ్యాక్ పోయింది. మెడికిట్ అయితే వేసుకున్నాను. మెడికిట్ జోన్ మస్తు తీసుకోబోతుంది జోను. గ్యాస్ మన ఛానల్ వరకు చూస్తారు కొత్తగా అయితే గ్యాస్ ఈ గ్లిచ్ ఎందుకు అయితే చూడండి. ఇప్పుడైతే మళ్ళీ ఇంకోసారి అయితే అవుతుంది గ్లిచ్. ఇప్పుడైతే మనం టాప్ 5కి అయితే వచ్చినాము. 0 కిల్లులు అయితే కొట్టినాం మనం. ఇప్పుడైతే మళ్ళీ బ్యాక్ పోయింది గ్యాస్. మళ్ళీ బ్యాక్ పోయింది. నేను చెప్తున్నా కదా, మళ్ళీ బ్యాక్ పోయింది. ఎందుకు పోయింది మనకైతే తెలియదు. ఎందుకు పోయిందో కూడా తెలియదు. ఇప్పుడైతే మ్యాచ్ అయితే అయిపోయింది. లాస్ట్ జోన్ కదా. లాస్ట్ జోన్ అంటే ఎట్లా తీస్తుంది మీకు తెలిసే. మన ఫ్రీ ఫైర్ ఫ్రెండ్స్కి ఎట్లా తెలుసు లాస్ట్ జోన్లో హెల్త్ అయితే ఎట్లా తీస్తుందో. ఇప్పుడైతే మన వాళ్ళంతా లాబీలో అయితే కలుసుకుందాం మనం. గైస్ ఇది ఎందుకైందంటే దీనికోసం నేనైతే వీడియో తీసి అయితే పెట్టిన. అందరికీ అయింది. మా టీం మొత్తం అయింది. టీం మొత్తానికి అయింది ఇది గ్లిచ్ అయితే. మా వాళ్ళ కాడికి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం మనం. మా వాళ్ళని అయితే జాయిన్ చేద్దాం. మా వాళ్ళు జాయిన్ అవుతున్నారు. మా వాళ్ళకైతే మెంటల్ అయితే ఎక్కిపోయింది గ్లిచ్కి. వాళ్ళు అంటున్నారు కదా, ఏమైంది బ్రో ఇట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది అంటే, మీకైతే లేదా బ్రో గ్లిచ్ అవుతుంది బ్రో అని చెప్పేసి నేనైతే అన్నాను. వాళ్ళు కూడా అదే అంటున్నారు. అవును బ్రో, నేను కూడా ఇంకో 3 times 4 times అయితే వెళ్ళిపోయినా అని చెప్తున్నారు వాళ్ళు కూడా. సరే అని చెప్పేసి మేమైతే వేరే మ్యాచ్ అయితే ఆడుకుందాం అని చెప్పేసి డిస్కషన్ చేసినాం. ఎంత మైనస్ అయినా చూసుకుందామని ఓపెన్ చేస్తున్నాం. మనకైతే మైనస్ అయితే కాలేదు అనుకుంటున్నాను నేను. మనకైతే హిస్టరీ ఎంత ఓకే 9 అయితే ప్లస్ అయింది గైస్. మనం అయితే ఇప్పుడు 3v3 అయితే ఇది ఏమంటుంది దీన్ని, క్రాఫ్ట్ ల్యాండ్స్ అయితే ఆడుకోబోతున్నాం మేమైతే. వీళ్ళందరూ అన్నారు క్రాఫ్ట్ ల్యాండ్ ఆడుకుందాం, ఇది ఎక్లిచ్చి పోతుంది మరి అది ఒక మ్యాచ్ తర్వాత. మ్యాచ్ అయితే ఆడుకుందాం అని చెప్పేసి వీళ్ళు అయితే అన్నారు. మనం అయితే ఇప్పుడు మ్యాచ్ అయితే ఆడుకోవడానికి అయితే పోతున్నాం. అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.